అంటే అంటే టోటల్లీ ఫుడ్ అయితే మానేసాం మేము ఇద్దరం. ఉమ్, కొంచెం కొంచెమే తినడం అంటే డేలో ఓన్లీ వన్స్ మాత్రమే తింటున్నా. నేను కొంచెమైనా తిన్నాను కానీ అమ్మ అసలు తినలే. ఉమ్. పాపం డైలీ ఏడుస్తూనే ఉన్నారు. అవునా, ఫోన్ చేశారా ఈ 7-8 డేస్లో? మీరు అసలు ఫోన్ మాట్లాడుకున్నారా? లేదు, ఫోన్ కాంటాక్ట్ లేదు. వీడియోస్ పెడుతున్నారు కదా, ఆ వీడియోస్ లో చూసాము. ఉమ్. కొంతమంది ద్వారా తెలిసింది ఇలా బాధపడుతున్నారు. ఆ రోజు గుజరాత్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ 7-8 డేస్ ఎక్కడున్నారు? అసలు కనపడలేదు. 7-8 డేస్ అంటే గుజరాత్ నుంచి తీసుకురావడం, డైరెక్ట్ ఉజ్జయిన్ తీసుకొచ్చాడు నన్ను. ఉమ్, ఉజ్జయిన్ లో రూమ్ లో పెట్టి ఆర్టీవీ వాళ్ళతో మీతోనే ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు లైవ్ లో. ఉమ్, అప్పుడు అఘోరి మాత కూడా వచ్చారు, మాట్లాడతారా అంటే నేను మాట్లాడతా అన్నాను. ఉమ్, అది నచ్చక విష్ణు నా మీద చేసుకున్నాడు. ఉమ్, అంటే కాలుతో కొట్టాడు భుజం మీద. ఉమ్. దెబ్బలు ఇంకా అలానే ఉన్నాయి. సో తర్వాత మాట్లాడతా అన్నాను, తప్పేముంది, మాట్లాడితే క్లారిఫై వస్తుంది కదా, నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నువ్వు అసలు దాంతో మాట్లాడకూడదు, నీతో మాట్లాడడానికి ఆమె ఎవరు అని చెప్పని చండాలంగా అసభ్యకరంగా మాట్లాడాడు, దూషించాడు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఈవినింగ్ గుడికని తీసుకెళ్లారు. గుడి దగ్గర దర్శనం చేసుకున్నాం మహాకాళేశ్వర్ టెంపుల్లో. ఉమ్. విక్రాంత్ భారత్ శ్మశానానికి వెళ్ళినప్పుడు నేను ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే తన వెనకమాల నుంచి విష్ణు అరిచాడు అనమాట, ఎల్లకు ఎల్లకు ఆగు ఆగు అని. నేను జస్ట్ ఒక 4 స్టెప్స్ ముందుకే సాగిపోయాను. ఇంకా ఆగమంటే ఆగవా, మాట లెక్క లేకుండా పోయిందా అని చెప్పని వెనకమాలే వచ్చేసి కొట్టాడు మళ్ళీ అక్కడ. ఓకే. నేను భరిస్తూనే వచ్చాను. దేవుడు నా పైన, ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారని చెప్పని. ఉమ్, తర్వాత ఉజ్జయిన్ నుంచి మళ్ళీ భూపాల్ తీసుకురావడం జరిగింది. భూపాల్ నుంచి విజయవాడ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఉమ్, తర్వాత తర్వాత మళ్ళీ సూర్యాపేట బ్యాక్ వచ్చాను. ఉమ్, సూర్యాపేటలో మళ్ళీ విష్ణుకి నాకు గొడవ అయింది. ఉమ్. అంటే కొన్ని మీడియాస్ కి లైవ్ ఇవ్వు, ఇంటర్వ్యూ ఇవ్వు అంటే నేను ఇవ్వను, ఇంకా నేను అదే లాస్ట్ అనుకున్నాను, లాస్ట్ టైం ఇచ్చిందే, నేను ఎవ్వరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను, లైవ్ లోకి రాను, నేను కాంట్రవర్సీకి పోను, నేను ఇంకా ఏ మీడియాకి కనిపించను అని చెప్పాను. ఓకే. అక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చి ఇంకా మాకు గొడవ అయింది. అసలు నువ్వు నన్ను వదిలేసేయి, ఇంకా ఎన్నాళ్ళని నన్ను పట్టుకుని పీడిస్తావు, ఉమ్. కొట్టావు, తిట్టావు, పెంచిన ఓకే, పాపానికి వాళ్ళు ఇవన్నీ చెయ్యాలా? నీ ఓకే, దగ్గర వాళ్ళు నీపై ఉన్న ప్రేమతో అదంతా చేసి ఉంటారు, కానీ నువ్వు అఘోరితోనే వెళ్ళాలి, అఘోరినే మనసంతా నింపుకుని ఉన్నాను అని అనుకున్నావు. ఈ అంటే ఎన్ని రోజులు అసలు అఘోరికి నీకు పరిచయం? ఎన్ని మంత్స్? 4 months. 4 నెలలు. ఈ 4 నెలల కాలం, ఈ వారం రోజులు ఏమనిపించింది? 4 నెలలు బాగానే మాట్లాడుకున్నారు, వారం రోజులు అసలు చూడలేదు. ఈ వారం రోజులు ఎలా గడిచాయి అఘోరిని చూడని ఈ వారం రోజులు? చాలా బాధాకరంగానే నడిచాయి. అంటే మీకు అర్థమయ్యే ఉంటది, వన్స్ ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించాము అంటే దూరం పెట్టారు అంటే అదే బాధ ఎలా ఉండిద్ది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చెప్పినా కూడా అర్థం కాదు ఎదుటి వాళ్ళకి. ఆ బాధ అనేది మా ఇద్దరికే అర్థమవుతుంది. ఓకే, కానీ మరి మధ్యలో నేను వెళ్ళను అని అన్నారు కదా, నేను పని చేసుకుంటాను వేరే పని, వెళ్ళను అని అన్నారుగా, మరి ఇప్పుడు సడన్గా కట్ చేస్తే అఘోరి పక్కన ప్రత్యక్షమయ్యారు. వెళ్ళను అంటే ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చేసారు వాళ్ళంతటి వాళ్ళు. సో ఓకే, వాళ్ళ దగ్గర ఒక 1 month ఉండి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను. అదే డెసిషన్ తో ఉన్నాను ఫస్ట్ నుంచి. నేను ఒక మాట అడుగుతాను, ఒక మాట అంటాను, అఫ్ కోర్స్ ఎలా తీసుకున్నా అంటే ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు అదే, శ్రీవర్షిని చూడటానికి ఇంత చక్కగా ఉంది కదా, చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, చదువుకున్న అమ్మాయి, ఏంటి ఒక్కసారిగా అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి అని ఎవరో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా మీ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా ఇలాంటి అమ్మాయి ఊహించుకునే లైఫ్ వేరేగా ఉంటుంది. ఒక మంచి అబ్బాయి, మంచి జాబు, ఒక మంచి లైఫ్ ఇవి ఊహించుకుంటుంది కదా, అఘోరితో ఏం ఊహించుకుని వెళ్ళిపోయింది అని ఒక డౌట్ అందరిలోనూ. ఏం ఊహించుకునే అంటే ఫిజికల్ గా ఊహించుకునే వెళ్ళలేదు. మేమిద్దరం ఇష్టపడ్డాము, ఒకరికొకరం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాము, ఒకళ్ళ పట్ల ఒకరికి నమ్మకం కుదిరింది. సో ఇలాగే నీకు ఒక తోడుంటే బాగుంటది, నాకు ఒక తోడుంటే బాగుంటది, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉందాము. పిల్లలు అంటావా, పిల్లల్ని దత్తత తీసుకుని కూడా పెంచుకోవచ్చు, చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు కదా.
అలా కూడా మనం పెంచుకోవచ్చు. ఫిజికల్ అనేది ఇక పక్కన పెట్టేస్తే మేమైతే మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే ఇంత దూరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? జాన్ 13 అమ్మవారి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చేస్తాం. జాన్ 13 బ్రహ్మముహూర్తాన 4ంటికి వెళ్ళ. సో ఇప్పుడు ఐ మీన్ మూడోసారి పెళ్లి చేసుకుంటున్నామని ఏదో నిన్న అఘోరి మాత అన్నింది. ఇప్పుడు మరి రెండోసారి ఇప్పుడు చేసుకున్నారు? రెండోసారి మా ఫ్యామిలీ ముందు. మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ ముందు ఇంట్లోనే గోల్డ్ చైన్ తెచ్చారు నా కోసం. 2 మంగళసూత్రాలు కూడా చిన్న చిన్నవి తెచ్చి గోల్డ్ చైన్ లో పెట్టేసి నాకు తాళిబొట్టు లాగా వేశారు. మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య అందరి ముందే వేశారు. వాళ్ళందరూ అప్పుడు ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. కోడలి పిల్ల అని పిలిచారు. చక్కగా అన్ని వండి పెట్టింది మా మమ్మీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీని తినేమని పిలుస్తుంది అంటే సుందరి అని పిలుస్తుంది. సుందరి అలాగే సుందరి అని పిలుస్తుంది. అంటే అత్త అంటే కొంచెం ఇది రొటీన్ వర్డ్ కదా అని చెప్పని సుందరి అని పిలిచేది. అమ్మ ఏమో కోడలి పిల్ల అని పిలిచేది. సో అలాగా హ్యాపీగా రన్ అవుతుంది. తిను ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మాట్లాడే వాళ్ళు. ఇలాగ జరుగుతున్న హ్యాపీ మూమెంట్ లో ఎవరైతే విష్ణు అనే వ్యక్తి ఉన్నారో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అంటే నాకు దూరం అవుతున్నారేమో అనే కోణంలో కావచ్చు, ఆయన ఎలాగ ఆలోచించాడు నాకు తెలియదు. ఇంకా అమ్మ వాళ్ళకి పెంచిన అన్న, నువ్వు అన్నాని పిలిచే వ్యక్తి కదా? అవును. ఓకే, అంటే దూరం అవుతున్నావు అని ఎందుకు అనుకుంటాడు? తనకు నువ్వు చెల్లెలు వరుస కదా? అంటే ఇన్ని రోజులు నా చేతుల్లో పెరిగింది, పెంచిన పిల్ల వెళ్ళిపోవడం ఏంటి అని వాళ్ళకు ఉంటది కదా, ఏవేవో ఉంటాయి కదా. అంటే లేదు దూరం అవుతున్నావు అని కాదు, బహుశా అఘోరి కారణంగా దూరం అవుతున్నావు అని. వాళ్ళు ఒక అబ్బాయిని చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఒక పైలటో, ఒక డాక్టరో, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఎవరో ఒకరికి చేయాలని అనుకుని ఉంటారు. కానీ నువ్వు అఘోరితో వెళ్ళిపోతున్నావు అనే బాధ ఉండి ఉంటుంది, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అదే అనుకుంటా. ఓకే, వాళ్ళు ఎలా అయినా అనుకోండి, ఇప్పుడైతే మేము హ్యాపీగా ఉన్నాము. దట్స్ సెకండరీ. సో ఇక నీ హ్యాపీనెస్ అనేది ముఖ్యం, నువ్వు మేజర్ కాబట్టి వాళ్ళు ఎన్నన్నా అనుకున్నా నా లైఫ్ నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుందని నువ్వు అంటావు, అంతేనా? అమ్మ నాన్న కూడా వదిలిపెడతానని నేను అనట్లేదు. వాళ్ళు వస్తే ఓకే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడున్న వేడి ఇంత గొడవల మీద తీసుకురాలేము కాబట్టి మేము కొంచెం టైం తీసుకుని వాళ్ళని కూడా మేము సాదుకుంటాం. ఓకే ఓకే, నేను ఆ విషయం గురించి మాట్లాడతాను. మీ అమ్మ నాన్నల విషయంలో ఎలా ఉంటావు అనే దాని గురించి. ఇప్పుడు మీ అమ్మని అఘోరి అమ్మ సుందరి అని పిలిచి అత్త అని పిలిస్తే బాగోదు అని. సో మీరందరూ ఏమి అది రొటీన్ వర్డ్ కదా అత్త అనేది అని చెప్పని. అంటే సుందరి అనే పిలవడానికి కారణం ఏంటి? సుందరి అనే వర్డ్ ఎందుకని? అప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాం, సుందరి అనే వర్డ్ ఒకటి వినిపించింది. ఓకే, అది బాగుందని చెప్పని ఇక నుంచి నేను సుందరి అని పిలుస్తాను నిన్న అత్తమ్మ అని చెప్పని సుందరి సుందరి అని పిలవడం మొదలు పెట్టాను. మరి ఓకే, మీ ఫాదర్ని? మా ఫాదర్ మావయ్య అని పిలిచారు. మావయ్య అని పిలిచేవారా? ఆయన ఏమంటారు? అల్లుడు గారు అనేవారా, కోడలమ్మ అని పిలిచేవారా? ఆయన కోడలనే అనేవారు. అంటే మరి వాళ్ళకి అల్లుడు రావాలి అని అనుకోలేదా ఎప్పుడు? తమ బిడ్డ ఒక అల్లుడు రావాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడైనా అనేవారు నీతో? మామూలుగా అంటారు కదా, మా అమ్మాయికి ఇలాంటి పెళ్లి చేసుకోవాలి ఇలా అని అంటూ ఉంటారు కదా, మా అల్లుడు ఎలా ఉండాలని అంటారు. కానీ ఇది వరకు అనేవాళ్ళు, ఈమె పరిచయం లేనప్పుడు అన్నారు డెఫినెట్లీ. కానీ మేము అన్ని ఒప్పించుకుని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాం కదా. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మధ్యలో ఎందుకు విభేదం, ఎందుకు ఒప్పుకున్నారు? మంగళసూత్రం కట్టిన ఉందా నీ దగ్గర? మంగళసూత్రం ఉందా అమ్మది? అది చెప్పాను కదా, ఉజ్జయిన్ లో అది తీసేసుకున్నారు నా దగ్గర. చైన్ తీసేసుకుని వాళ్ళు అమ్ముకున్నారు, తాకట్టు పెట్టుకున్నారు తెలీదు, నా దగ్గర అయితే తీసేసుకున్నారు బలవంతంగా. ఓకే, ఎంత ఏడ్చినా కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడెప్పుడు మూడోసారి పెళ్ళి ఎప్పుడు? ఇంక మూడోసారి బంధం ఇంకా విడిపోయినట్టుగా ఉంటుందని అఘోరి ఏమంటుంది? ఈసారి